హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్దామా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నానండి. చూడండి ఎలా ఉందో. అన్ని ఫిషెస్ పొడుతున్నానండి చేతిలోనే. ఒక్కటి కూడా దొరుకుతలేదండి. అతి కష్టం పైన ఫిషెస్ అన్నీ చేతిలోకి తీసుకుంటున్నానండి. ఒక్కటి కూడా దొరుకుతలేదండి. నేనైతే ఇలానే హ్యాండ్‌తో క్లీన్ చేస్తానండి. మీరెలా క్లీన్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 ఫిషెస్ అయితే చేతిలోనే తీసేసానండి. తిరిగి అవి మిగతా ఫిషెస్ అన్నీ తీసేయడం కాలేదు. అందుకొచ్చేసి ముందుగా ఉన్న చెట్లన్నీ తీసేసి ఆ తర్వాత చేతిలోకి తీయడానికి ట్రై చేస్తున్నాను. అయితే కూడా ఒక్క ఫిష్ కూడా దొరకడం లేదండి. ఆల్మోస్ట్ ఒక 6-8 ఫిషెస్ ఏమో ఉన్నాయండి. మేమైతే కొనుక్కొచ్చిన ఫిషెస్ 2 ఉన్నాయండి. మాకి ఇంటి దగ్గర ఒక కాలువ ఒక 6 ఫిషెస్ ఏమో ఇంటి ముంద 2 డేస్ బ్యాక్ వర్షం కురిసింది కదండీ! అందులో కాలువలో దొరికాయండి. మేము అది తెచ్చి ట్యాంక్‌లో విడిసామండి. అయితే ఉండదని అనుకున్నాను. కానీ ఎలానో ఫిషెస్ సెట్ అయిపోయాయండి. నేనొచ్చేసి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండీ! అది నైస్ పౌడర్ చేసేసి ట్యాంక్‌లోకి వేసిదా క్లీన్ చేస్తానండి. అలా అయితే మురికి మొత్తం క్లీన్‌గా వచ్చేస్తుందండి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్‌తో క్లీన్ చేసేసి తిరిగి తెచ్చి తర్వాత వచ్చి న్యూస్ పేపర్‌లో క్లీన్‌గా వాటర్ అంతా తుడిచేస్తున్నానండి. ఎందుకంటే గ్లాస్ క్లియర్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఉప్పు వేసి క్లీన్ చేశామంటే దా అందులో ఉన్న డస్ట్ ఫిషెస్‌కి ఎలాంటి ఎలాంటి క్రిములు రాకుండా అడ్డుకుంటాయండి. అందుకు ఫ్రెష్ వాటర్ తిరిగి నేను ఇదొచ్చేసి ఫ్రెష్ వాటర్ ఏస్తున్నానండి. ఎందుకంటే హాఫ్ ఫ్రెష్ వాటర్, హాఫ్ ట్యాప్ వాటర్‌దా వేస్తానండి. సాల్ట్ వాటర్ 2 కంబైనింగ్ వాటర్‌తో వేస్తానండి. తర్వాతొచ్చేసి రాళ్ళు అలానే చెట్లు ఉండి వేసేసి అంతా సర్దేస్తున్నానండి. చెట్లు, రాళ్ళు వేసిగానే ట్యాంక్ చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేను ఆల్మోస్ట్ ఒక 10 దాకా వేస్తానండి. కొద్దిగా క్లోజ్ అవ్వక కొంచెం గ్యాప్ విడిచేసి దాదాపు పైనగా వేసేస్తానండి. ఎందుకంటే ఫిషెస్ చాలా ఉన్నాయి కదా! అది కూడా మేము పట్టి తెచ్చిన ఫిషెస్ అండి. ఏం అల్లరి చేస్తాయంటే చూడండి బకెట్‌లో వేసిన తర్వాత అది చూడండి ఎంత పైనకి ఎగురుతుందో. చూసారా? ట్యాంక్‌లో కూడా అలానే ఉంటాయండి. గోలగా ఉంటాయండి. కానీ ఫిష్ ట్యాంక్ కొందరొచ్చేసి ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉండకూడదు, అందులో చనిపోతే మనకు కష్టం అంటారండి. మాకైతే అటువంటి సందర్భాలు ఏవి లేదండి. కానీ ఫిషెస్ అది ఏమైనా ఇంట్లో వచ్చి చనిపోయినాయంటే మనకేదైనా కీడ జరగబోతున్నాయన్నప్పుడు ఫిషెస్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనే కాక అవి ఊరికేనే చనిపోవండి. కానీ ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉంచాలండి. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో గనక లేకపోతే ఒక చిన్న ఫిష్ ట్యాంక్ అయినా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బావుంటాయి. చూడండి ఫిష్ ట్యాంక్‌లో ఫిషెస్ అన్నీ విడిచేసిన తర్వాత మోటర్ వేసిన తర్వాత ఎలా ఆడుతున్నాయో. చాలా బాగున్నాయి కదండీ! ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మా ఊళ్ళో వెదర్ అయితే చూడండి ఎలా కూల్‌గా వెళ్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఛానల్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.